వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఉప్పాడ గ్రామంలో చాలా మంది మత్స్యకారులు ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే మనం చూసాం. చాలా వరకు కూడా ఒకవైపు సముద్రం ముందుకి వస్తుంది, చాలా హౌసెస్ కూడా అక్కడ కూలిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే కొంతమంది ఇప్పుడే గ్రామ పెద్దలు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని సురక్షిత ఇక్కడున్న పబ్లిక్ని అంతా కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం కానీ చూస్తే వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం, కొంత ఒప్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రామస్తులందరితో మాట్లాడి ఇక్కడి నుంచి కొంత దూరంలోకి పంపించడానికి ఇక్కడ గ్రామ పెద్దలు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు మీరు నిన్నటి నుంచి ప్రభుత్వం ఆల్రెడీ ముందుగా చెప్తోంది సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి కొంత సమస్యలు ఉన్నాయి, ఇప్పటికే 2-3 ఇళ్ళు మీ ప్రాంతంలో కూలిపోయిన పరిస్థితి, ఇక్కడి నుంచి పోవడానికి ఎందుకు మీ ప్రాంతవాసులు నిరాకరిస్తున్నారు? నా పేరు సౌరరాజ్ అండి, మండల టీడీపీ అధ్యక్షుడిని. అయితే ముందు రోజు నుంచి కూడా ఎలక్టివ్గా కూటమి ప్రభుత్వం అయితే అధికారులకి ఎన్ఎస్ చేసింది వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని. అదేవిధంగా సురక్షిత ప్రాంతాలు తరలించాలన్న ఉద్దేశంతోనే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చాం. కాకపోతే ఇక్కడున్న మత్స్యకారులు, సముద్రంకి దగ్గరలో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా ఏమనువాపోతున్నారంటే ఇందులో కొన్ని రకాల మంచాలు అవ్వచ్చు, బీరోలు అవ్వచ్చు, ఎక్కడికి ఎంత దగ్గర షిఫ్ట్ చేసుకోగలిగితే ఇన్న ఐటమ్స్ని కనీసం మాకు ముందు అయితే మాత్రం నెంబర్ 2 స్కూలు ఇలా మాయపట్నంలో స్కూల్ ఒకటి ఉండేది, ఆ స్కూల్ తీసేసరి కానీ అదొక స్కూల్లోనే ఉండేది. కనుక మేము అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రమాదం కట్టుకుందనుకుంటే మగాలు వెళ్ళి ఆడాలందరూ స్కూల్లో ఉండి మేము ఆ విధానంగా మేము కాపాడుకునేవాళ్ళం. కనుక ఇప్పుడు మీరు దూరం ఎక్కడో సెంటర్ దూరంగా పెట్టారు కండి అని చెప్పేసి చాలాసేపు ఇప్పుడు ప్రధానంగా మీకు పునరావాస కేంద్రం మీ ప్రాంతం నుంచి దూరంగా ఉంది, దూరంగా ఉందండి. కాకపోతే అధికారులు చెప్పింది కూడా మేము ఇప్పుడు అవగాహన చేస్తామండి. కార్యకర్తలు నాయకులను కూడా అవగాహన చేస్తామంటే దగ్గరలో ఉంటే ప్రమాదం అక్కడ వరకు వచ్చేస్తే మనం ఏమవుతాం. కనుక వాళ్ళు దూరదృష్టిగా ఆలోచిస్తున్నారు అధికారులు. అందు గురించి మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఖాళీ చేయాలి. ఖాళీ చేసి మనం వెళ్ళవలసిన పని ఉంది. మీరు ఇప్పుడే మెయిన్ ఇంపార్టెంట్ అనుకునే దూరంగా తరలించుకోండి, చుట్టాల ఇంటికి తరలించుకోండి. మెయిన్ మనుషులందరూ కూడా మన సెల్లర్ కొద్ది దగ్గరగా ఇక్కడ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి ఆ పిల్లలు కట్టకట్ట అందరూ కూడా సురక్షంగా ఉండేలా మనం చూసుకోవాలి అని మేము అందరూ కూడా అవగాహన పెట్టామండి. ఇప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ అని యూత్లని అందరూ కూడా ప్రవేశపెట్టి కుర్రలందరూ పెట్టి నిన్నైతే కొద్దిగా తక్కువ ఉన్నదని ఉద్దేశంతో అంత ఎలక్ట్రిక్ లేవు. ఈ రోజైతే మాకు కనిపిస్తుంది చాలా గట్టిగా ఉంది. చాలా గట్టిగా ఉంది కాబట్టి తీవ్రత ఇప్పుడు పాట్ అంటారు. ఈ పాటలోనే ఇంత ఎలా ఉందంటే పోట్ అంటే సముద్రం ముందుకు వస్తూ ఉంటుంది, ఆ పోట్లో ఇంకా విపరీతంగా ఉంటుందని చెప్పేసి మేము అందరూ కూడా తరలిస్తున్నామండి. అంటే ఇప్పటికే దాని సింటమ్స్ కనపడుతున్నాయి. ఒక 2-3 గంటల తర్వాత కొంత బీభత్సం జరగబోతుంది మీ ప్రాంతంలో అనేది మీకు అర్థమవుతుందా పరిస్థితి? అర్థమవుతుందండి. ఇవాళ నిన్నైతే మాత్రం తగిలింది, అలా పైనుంచి వెళ్ళిపోద్దా అంటే 800 కిలోమీటర్లు పైనుంచి వెళ్ళిపోద్ది అనేది కూడా ఒక అనౌన్స్మెంట్ పైకి వచ్చిందండి. దానివల్ల కొద్దిగా అసెస్ చేశారండి. మేము చెప్పినప్పుడు ఆలకించలేదు. ఈరోజు ఏంటంటే అంతర్వేది ఇలా తగిలింది, యానం దగ్గర కూడా వచ్చేసింది, ఇది చాలా ప్రమాదకరమైన తుఫాను చెప్తున్నారు అధికారులను చెప్పేసి మేము అవగాహనగా ప్రతి ఇంటికి వెళ్ళి కుర్రలు వెళ్ళి చెప్పొచ్చారండి. ప్రతి యూత్లు వెళ్ళి చెప్పొచ్చారండి. అయితే మేము వెళ్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట ఇచ్చారు. అలాగే 4 సెంటర్లు ఉపయోగించారు. 4 ఏంటంటే కన్నయ్య పాస్టర్ గారు చర్చ్ అనేది ఒకటి, అలాగే వీర్రాజు స్కూల్ హై స్కూల్ అనేది ఒకటి, నెంబర్ 1 స్కూల్ ఒకటి, కళ్యాణ మండపం ఒకటి. ఇప్పుడు సుబ్బంపేట, బర్మా కాలనీ, అలాగే కొత్తపట్నం వాళ్ళకి హై స్కూల్కి వెళ్ళేలాగా, అలాగే ఇక్కడ జగ్గరాయపేట మార్కెట్, మంగళగిరి దిబ్బ అందరూ కూడా హై స్కూల్కి వెళ్ళేలాగా పెద్ద ఎక్విప్మెంట్ అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మందిని అక్కడ షిఫ్ట్ చేసేలాగా. ప్రధానంగా మహిళలు ఇక్కడ నుంచి రాకపోవడానికి కారణం వాళ్ళ ఇంట్లో మా వస్తువులు ఉన్నాయి, కొంత ఇంట్లో బట్టలు ఉంటాయి, లేదు కొంత ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి, దానివల్ల మేము ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి మాట్లాడారు. లేదండి, ఇంపార్టెంట్ వస్తువులు అంటే వీళ్ళకి ఏమి ఉండవండి. కుండ, మండ, బీరో, మంచం, ఏమండి బల్లలో బీరో మంచాన్ని కూడా ఎవరు ఏ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు, పెట్టలేరు కదా, పడుకునే మంచాలంటే పెట్టలేరు కదా అన్న ఉద్దేశంతో అంటారు. కానీ అదేం రాదని అంటారు. కానీ ఇది అధికారులు మాత్రం ఇప్పుడు బాగా స్పందించారండి. ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకెళ్ళామండి. అందరికీ కూడా ఇది పెద్ద తుఫాన్ అంటున్నారు కదా, మన జాగ్రత్తలు తీసుకోవాలని అవేర్నెస్ తీసుకెళ్ళాం. ఫస్ట్ నుంచి కూడా కూటమి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోమని అక్కడ నుంచి చంద్రబాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఆదేశాలు ఇచ్చిన మేరకు అధికారులు కూడా చాలా ఎలర్ట్గా నిన్న నుంచి తిరుగుతున్నారండి. ఈ విషయంలో కూడా నిన్న కూడా ఫుడ్ విషయాలు బాగానే ఏర్పాటు చేశారు, చాలా బాగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఇవాళ కూడా ప్రతి దిక్కులో కూడా ఇవాళ తుఫాన్ గట్టిగా ఉందంటే అన్ని దిక్కులో కూడా గట్టిగా ఎక్కువగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఆదేశాలు ఇచ్చాము మత్స్యకారులు. ఇది కొంత గ్రామ పెద్దలు వచ్చిన తర్వాత కొంత వీళ్ళలో కొంత చేంజ్, థింక్ ఆఫ్ చేంజ్ కొంత మారింది. కొంత పెద్దలు చెప్పడం అంటే ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పేది ఏంటి, మేము ఇక్కడ నుంచి ఎక్కడో దూరంగా వెళ్ళాలి, చాలా దూరంగా వెళ్ళాలంటే ఎంత దూరం పోతాం, మా ఇల్లులు ఇక్కడ ఉన్నాయి, మా వస్తువులు ఇక్కడ ఉన్నాయని. కాకపోతే ఇక్కడ పెద్దలు వచ్చి కొంత అవగాహన చేస్తున్నారు వాళ్ళందరికీ. కొంత ఇక్కడ కాదు, మరీ తుఫాను కానీ వస్తే చాలా పెద్ద స్థాయిలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికంటే కొంచెం దూరంగా పోవడమే మేలు అనేది అధికారులు చెప్పారు. మేము కూడా ఇక్కడ ఉన్న ప్రాంతవాసులందరితో కూడా మాట్లాడుతున్నామని. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ కావడానికి రెడీ అవుతున్నారా?
ఇప్పుడు అవ్వండి అవుతాం అవుతారు కదా అవుతూ ఉండే బాబు. మరి మరి అవ్వకపోతే మరి చంద్రుడి దగ్గరికి వచ్చింది కదా మరి మరి ఎట్లా అయితే అడ్డు మాకు మన నిన్న నుంచి అయితే చివరిలో ఎక్కువ అవ్వబడ్డది, ఇప్పుడు బాగా ఎక్కువ అవుతుంది వాతావరణం. వాతావరణం ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి రాత్రి పెద్దలు డిపార్ట్మెంట్ అందరూ చెప్పారండి, ఆల్రెడీ వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి ఎలా ఉందో వాతావరణం చూడండి. మీరు ఇక్కడ నుంచి ఎంత త్వరగా ఇక్కడ నుంచి మీరు ఎంత త్వరగా ఖాళీ చేసి మీరు ఈ ప్రాంతంలో నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తే అంత మంచిది. అంటే ప్రభుత్వం ఊరికనే చెప్పట్లేదు, మీ మంచి కోసమే. మీకు ఓకే వస్తువులు ఉండొచ్చు, కొంత ఇబ్బంది జరగచ్చు, కానీ ప్రాణం కంటే వేరే ఇష్యూ ఏది లేదు కాబట్టి హై స్కూల్లోని చర్చిలు గట్టా ఉన్నామండి. ఇది ఇప్పుడు వచ్చాం ఉదయాన్నే, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అందరూ మమ్మల్ని బయటికి తరలించారండి. సో ఇది చాలా క్లియర్గా కొంత ఈ ఉప్పాడ పరిసర ప్రాంతాలంతా కూడా పెద్దలు మాట్లాడడం వల్ల కొంత చేంజ్ కనబడుతుంది. అయితే సాధ్యమైనంత త్వరగా వెళ్ళి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ కొంతమంది నాయకులు కూడా యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడికి రావడం, వాళ్ళందరినీ యాక్టివేట్ చేయడం, దానివల్ల కొంత ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. మీరు రావడమే మాకేం లేదు, మీరు ఇక్కడ నుంచి వస్తే మేము సేఫ్ ప్లేస్లో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేది ఈ ప్రాంతవాసులు చెప్తున్న పరిస్థితి. కౌట స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.